2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా? ఎందుకు సార్ మళ్ళీ జగన్ గారు సీఎం అవటం దేనికి? గత 5 ఏళ్ళు పరిపాలన చేసి అభివృద్ధిని చెడగొట్టాడు. ఇంకా ఆయన ఎందుకు సార్ అలా వస్తాడనే మాట అనమాకండి సార్ దయచేసి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. సుపరిపాలన అందించలేదు సార్. రౌడీసు పరిపాలన, దోచుకున్న పరిపాలన, ఇంకా ప్రజల్ని ఎంతో ఇబ్బందికి భయభ్రాంతులు చేసి అవినీతి ఎక్కడ చూసినా కుంభకోణాలు, ఎక్కడ చూసినా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దోచుకున్న ప్రభుత్వంగా ఒకటి ఏర్పడబడింది. అదే వాళ్ళ అభివృద్ధి. మేము చేసింది చెప్పుకోకపోవడం వల్లే ఓడిపోయాము, మళ్ళీ మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నారు కదా. మరి చెప్పాను కదా సార్, నేను అభివృద్ధి అంటే వాళ్ళ ఎమ్మెల్యేల కాడి నుంచి ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా దోచుకుంటూనే ఉన్నారు. అదే వాళ్ళది అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటి తెలియదు. ఒక రోడ్లు బాగోకపోతే రోడ్లు వేయాలి, అది బాగోకపోతే వేయాలని అదైతే అయితే ఏమీ లేదు. గుంటల రోడ్లు ఎక్కడ చూసినా అదే వాళ్ళ అభివృద్ధి. ఎలా ఉంది ఈ 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం చాలా చక్కగా చేసిందండి. ప్రత్యేకంగా మనం చూసుకోవాలనుకుంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని బట్టి ప్రతి ఒక్కరికి 30వ తారీఖు మన పెన్షన్ పంపిణీ ఎప్పుడు లేని విధంగా 7 గంటలకల్లా ఇంటికి వచ్చేసి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. అదొకటి మంచి పథకం. అలాగే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం అలాగే వేసారు. అది చాలా కూడా సంతోషం. ఈ రోజు మేము ఆటోలు తోలుతుంటే ఎక్కడైనా కూడా రోడ్డు చూసుకుంటే ఎక్కడా కూడా గుంటలేని రోడ్డు. అన్నా క్యాంటీన్ అండి. పేదవాడు బతికేది మాలాంటి ఆటో డ్రైవర్లు కానీ, రిక్షా కార్మికులు కానీ, ముఠా కార్మికులు కానీ ఈ రోజు ఎక్కడ చూసినా భయంకరమైన రేట్లు ఉన్నాయి. 5 రూపాయలకి అన్నం దొరుకుతుందంటే చాలా సంతోషం మాకు. మరి ఓకే, ఇవన్నీ బాగానే చెప్పారు. మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు ఉందంటారు? అంటే ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా పథకాల విషయంలో మహిళలకు ఏదైతే 1500 ఇస్తామన్నారో అది ఇవ్వకపోవడం వల్లే ఈ వ్యతిరేకత అనేది ఎక్కువగా మాట వినబడుతుంది. మీరేమంటారు? మరి ప్రభుత్వం ఈ విషయంలో మాట నిలబెట్టుకోలేదు కదా? మాట నిలబెట్టుకుంటుందండి. ఎందుకంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తున్నారు కదా. అలా ఇచ్చిన మాట ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చేదే పక్కాగా. ఎందుకంటే ఆయన అభివృద్ధి చూసి, మన పిల్లల భవిష్యత్తు చూసి, మన తరాలు చూసి ఏదైనా కూడా ముందు అడుగు వేస్తాడు. కొద్దిగా లేట్ అవుతుంది. దానివల్ల ప్రభుత్వాన్ని బురద చల్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అంతా కూడా చూస్తున్నాం. రోడ్లే కానీ, బస్సులే కానీ, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టాడు. అది చాలా మంచి పథకం అనేది నేను అనుకుంటున్నా. వాస్తవాలు ఏముండదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాట్లాడుతున్నారు. దానికి అయితే పబ్లిక్ గా అయితే ఎవరు కూడా ప్రజలు ముందుకు వచ్చి వాళ్ళంటే మాట్లాడలేని పరిస్థితి ఉందండి. ఇది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ మనుషులే ఇలాగా రోడ్ల మీదకి వచ్చేసి సోషల్ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వంపై బురద చల్లే యోచనలో పనుల్లో పెట్టుకున్నారు. అంతేగాని ప్రజలు స్వచ్ఛతానందంగా వచ్చి ఎవరైతే కూడా చెప్పే పరిస్థితి లేరు. ఎందుకంటే అభివృద్ధి 100కి 98% అభివృద్ధి జరిగింది కూటమి ప్రభుత్వంలో. ఎన్నడూ లేని విధంగా చక్కటి పనులు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు సచివాలయానికి వెళ్తున్నా కూడా సచివాలయంలో కూడా చాలా చక్కగా పట్టుకున్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారిని, తన కొడుకు సునీల్ గారిని మీరేం చెప్తారు? ఆయన అరెస్ట్ చేయడం తప్ప రైట్? అసలు మీ అభిప్రాయం ఏంటి? తప్పు చేసిన వాడిని ఎవరినైనా అరెస్ట్ చేస్తారండి, తప్పు లేదు. ఎందుకంటే కుంభకోణం మామూలుగా చేయలేదు, బేపచ్చమైన కుంభకోణం చేశారు. ఎంతమంది ఉన్నారు అమాయకులు. మేము రిక్షాలు తొక్కుని ఆటోలు తొక్కుని వస్తున్నాం. దాంట్లో కూడా లెక్కర్లో కూడా మీరు ప్రజలను మోసం చేసి వెనకేసేసుకొని ఆ కల్తీ మద్యం తాగటం వల్ల ఎంతో మంది ఈ పోయినసారి గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు చూసినా కల్తీ మద్యం తాగటం వల్ల కిడ్నీ ఫెయిల్ అయిపోవటాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనం చూసాం. వాళ్ళని అరెస్ట్ చేయడంలో అసలు తప్పు లేదు. తప్పు చేసిన వాడిని ఎవరినైనా అరెస్ట్ చేయాలండి. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ గారే ప్రత్యేకించి దీన్ని వెనకాలండి నడిపిస్తున్నారనే మాట వినబడుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇంకా రన్నింగ్ అవ్వలేదండి. రెడ్ బుక్ రాజ్యాంగం రన్నింగ్ అయితే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడో లోపల వేసేవాడు కదా. అలా లోకేష్ గారికి అలా లేదు. పేరుకే రెడ్ బుక్ అన్నారే గాని వాళ్ళదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో ఒకటండి చెప్పుకోవడానికి. వాళ్ళు అరెస్టులు చేయరు. తప్పు చేసిన వాడిని ఎవరినైనా సరే ఖండించమని చెప్పే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వం మీద యాంటీగా ఎంతో మంది క్వశ్చన్ చేస్తూ అడుగుతున్నారు. ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అభివృద్ధి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది అధికారం. ఎందుకంటే అధికారం కోసం ఆయన ఏదైనా చేస్తాడు. కన్నా బాబాయిని చంపేశాడు, అలాగే అమ్మని బయటకు గెంటేశాడు, చెల్లిని బయటకు గెంటేశాడు. ఎందుకంటే ఆయనకి డబ్బుతో వ్యామోహం అనమాట. ఆస్తులు కావాలి, డబ్బు కావాలి. అందుకు ఆయన అధికారం కోసం ఏదైనా చేస్తాడు. ఇలాగ వాళ్ళ ఎమ్మెల్యే మనుషులను పెట్టి, వాళ్ళ మంత్రుల మనుషులను పెట్టి ఇలా రోడ్డు మీద సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేయడమే తప్ప రెండోది ఏం లేదు. ప్రజలు చూస్తున్నారు అభివృద్ధి ఎలా జరుగుతుందో, ప్రజలు చూస్తున్నారు. దీన్ని వాళ్ళు సోషల్ మీడియాలో అంతా చేసుకున్నా కూడా ఏం జరగదు. మరి మీరైతే ఫైనల్ గా ఉంటారు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారా? అసలు మీ మద్దతు అయితే ఎవరికి ఇస్తారు? ఎవరు వస్తే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? 2029లో
నేను నిజంగా చెబుతున్నాను, 2029లో కడపలో పులివెందుల్లో ఆయన పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. 2029 తల కిందకి కాళ్ళు పైకి పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 100% చెబుతున్నాను, వాళ్ళు చేసిందంతా దొంగ పరిపాలన. ప్రజలను దోచుకున్నారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు. అభివృద్ధి పేరు చెప్పి మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా దోపిడీ పాలన జరిగింది. మరి ఎవరు వస్తారంటారు ఒక్క మాటలో 29లో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయనే రావాలి.